వయసు మారిపోయిన మనిషి యొక్క ఆశయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల సముద్రాన్ని 52 ఏళ్ల వయసులో ఈది అధిగమించినప్పుడు తనకు తెలిసిందని అంతర్జాతీయ మహిళా స్విమ్మర్ గోళిశ్యామల అన్నారు. నగర్లో ఐడియల్ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన మహిళా సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లలు నీటిలో దిగడానికి భయపడే 20 ఏళ్ల వయసులో ఒక ఆశయంతో భయాన్ని జయించి ఇంగ్లీష్ ఛానల్లో ఈది ఇండియన్ మహిళగా రికార్డు సృష్టించానని, ఆడపిల్లలు చాటింగ్తో సమయాన్ని వృధా చేయకుండా జీవితానికి చదువుకి ఒక ఉన్నత ఆశయం పెట్టుకోవాలని ఆమె అన్నారు. ఆడపిల్లలు తమ చదువు ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని, ఏ స్థాయి ఉద్యోగమైనా చేసి తన అవసరాలకు డబ్బు తానే సంపాదించుకోవాలని, కనీసం పువ్వులైన తన సొంత సొమ్ముతో కొనుక్కోవాలని శ్యామల అన్నారు. ప్రపంచంలో ఎన్నో నదుల్ని సముద్రాల్ని ఈదినప్పుడు కలిగిన సంతోషం కంటే తన మాతృదేశంలో రామసేతు శ్రీలంక నుండి రామేశ్వరం వరకు 30 మైళ్లు 13 గంటల్లో ఈది మొదటి స్విమ్మర్గా రికార్డు సాధించానని గర్వపడ్డానని, మనం ఏ రంగంలో పనిచేసినా మన జాతీయతా ముద్రను ప్రదర్శించి చూపించాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ మహిళా విద్యార్థిని సమ్మేళనానికి ప్రారంభించిన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ సోషల్ మీడియా వరదలో కొట్టుకుపోతున్న విద్యార్థులలో జీవితం కోసం ఒక ఆశయం అనే చైతన్యం కలిగించడానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు సంయుక్త ఆధ్వర్యంలో పురుష విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో పేద తల్లుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జీజీహెచ్ వైద్యులు డాక్టర్ శ్రీహరిబాబు ప్రారంభించారు. సుమారు 80 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, మహిళా సెల్ అధ్యక్షురాలు జి సాయి లక్ష్మి, సభ్యులు ఏ తులసి, ఎం శశిరేఖ, దీక్షిత, వై హరిణి, కె వరలక్ష్మి, సుస్మిత మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ రమణ, పిఈటి రాజేష్, కంప్యూటర్ విభాగ అధిపతి ఎంఏ సయీద్, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 30 సెకండ్స్ మించితే మన బాడీలో ఎనర్జీ కిక్స్లోనే పోతుంది. అందుకని ఉన్న ఎనర్జీని కాపాడుకోవడానికి 30 సెకండ్స్ లోపు తీసుకోవడం జరుగుతుంది. లిక్విడ్ ఫార్మాట్స్, చాక్లెట్స్ నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయే టైప్లోనే లిక్విడ్స్లోనే తీసుకోవడం జరిగింది. నేను నేచురల్ ఫుడ్ని నేను ఇష్టపడతాను స్టార్టింగ్ నుంచి కూడా. తేనె, నిమ్మరసం, సాల్ట్ అంటే మెత్తని సాల్ట్ కాదు, కల్లుప్పు, ఇది కలిపి తీసుకునేదాన్ని. అండ్ జింజర్ చాలా హెల్ప్ చేస్తుంది సాల్ట్ వాటర్కి. సో ఇదే నా ఫీడింగ్. వాటర్లో కలిపి తీసుకునేదాన్ని ఎవ్రీ అవర్. బాటిల్లో వేసి కయాకర్స్ ఉంటాయి. కయాక్స్ అంటే మీకు అందరికీ ఐడియా ఉందా? చిన్న తెప్పలా ఉంటుంది. కయాకర్స్ చేతికి బాటిల్ ఇచ్చేవారు ఫీడింగ్ తీసుకుని. లేదా చాక్లెట్స్, డేట్స్, అవి కూడా సాలిడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ లిక్విడ్ సరిపోదు. మనకి 1 కిలోమీటర్ స్విమ్మింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ రన్నింగ్. మనం 10 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడు ఎంత ఎనర్జీని, ఎన్ని క్యాలరీస్ కోల్పోతామో 1 కిలోమీటర్స్ స్విమ్ చేసినా కూడా ఈక్వల్గా ఎనర్జీ లాస్ అవుతాం. వీటన్నింటికన్నా పెద్ద భూతము మన మైండ్. లాంగ్ డిస్టెన్స్ చేసే టైంలో మన మైండ్కి అస్సలు పని ఉండదు. దాని పని ఓన్లీ 2 భాగాలుగా విడిపోయి గుడ్ మైండ్, బ్యాడ్ మైండ్. బ్యాడ్ మైండ్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అరే నీకు ఇదంతా అవసరమా? పలానా టైంలో నువ్వు మనీ అడిగినప్పుడు, సపోర్ట్ అడిగినప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను అవమానించారు, నీకు అవసరమా ఇది? ఈ ఈవెంట్ చేయటం వల్ల నీకేం వస్తుంది? నువ్వు ఫెయిల్ అవుతే నీ మొహం ఎవరు చూడరు. ఇలాంటి నెగటివ్ పాయింట్స్ ఎప్పుడెప్పుడో చిన్నప్పుడువి, పెద్దప్పుడువి అన్నీ గుర్తుకు వచ్చి రూల్ చేయటము, డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లాంటి టైంలోనే మనకున్న గుడ్ మైండ్ వర్క్ చేయాలి. ఏం చెప్తుంది అది? నో, నీ వెనక నీ స్పాన్సర్స్ ఉన్నారు,